హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వెబ్ టెక్నాలజీలో సిఎస్ఎస్ కాన్సెప్ట్లో ఫార్మాటింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ టాపిక్ని అయితే ఈరోజు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫార్మాటింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఓకే, ఫార్మాటింగ్ బ్లాక్స్ అనేది మనకి 3 టైప్స్గా క్లాసిఫై అయింది. అదేంటంటే క్లాసెస్, డివిజన్, స్పాన్. ఓకే, క్లాసెస్, డివిజన్ అండ్ స్పాన్, ఈ 3 టైప్స్గా మనకి ఈ ఫార్మాటింగ్ బ్లాక్స్ అనేవి డివైడ్ అయినాయి. సో దాంట్లో ఫస్ట్ టైప్ ఏంటంటే క్లాసెస్. సో క్లాసెస్ అంటే ఏంటో చూడండి. మనం HTML డాక్యుమెంట్లో మనకి పారాగ్రాఫ్స్ ఉంటాయి, అవునా? సో పారాగ్రాఫ్ HTML పేజ్లో మనకి చాలా ట్యాగ్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్, లైక్ బోల్ట్ కానీ, పారాగ్రాఫ్ కానీ, అండర్లైన్ కానీ, ఇలా మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ అని ఇలా చాలా ట్యాగ్స్ మనకి కనిపిస్తాయి. ప్రతి ట్యాగ్కి మనం స్టైల్స్ని అప్లై చేయాలి అంటే మనకి 3 టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్ ఉన్నాయి, ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అని. ఆ 3 స్టైల్ షీట్స్ని యూజ్ చేసుకొని మనం స్టైల్స్ అనేవి అప్లై చేస్తాం, అవునా? సో అందులో ఇంటర్నల్ స్టైల్ షీట్ అనేది మనకి ఎందుకు యూస్ఫుల్ అవుతుంది? డాక్యుమెంట్ మొత్తానికి అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ ఉందనుకోండి, మనకి ఈ డాక్యుమెంట్లో 5 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. 5 పారాగ్రాఫ్స్కి ఒకటే స్టైల్ని అప్లై చేయాలి అంటే మీరు ఇంటర్నల్ స్టైల్ షీట్ని యూజ్ చేసుకొని 5 పారాగ్రాఫ్స్కి ఒకేసారి మీ స్టైల్స్ అనేవి అప్లై చేస్తారు, అవునా? అలా కాకుండా ఇలా 5 పారాగ్రాఫ్స్కి ఒక పారాగ్రాఫ్కి ఒక స్టైల్, ఇంకో పారాగ్రాఫ్కి ఇంకో స్టైల్, ఇంకో పారాగ్రాఫ్కి ఇంకో స్టైల్, అలా మీరు డిఫరెంట్ స్టైల్స్ని పారాగ్రాఫ్స్కి అప్లై చేయాలి అంటే మనకి ఈ క్లాసెస్ అనేవి యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో మన క్లాసెస్ అనేది ఎందుకు యూస్ఫుల్ అవుతుందంటే మనకి HTML డాక్యుమెంట్లో ఈ పారాగ్రాఫ్కి మాత్రమే ఈ స్టైల్ అప్లై అవ్వాలి, వేరే పారాగ్రాఫ్కి వేరే స్టైల్ అప్లై అవ్వాలి. అలా మనకి డిఫరెంట్ పారాగ్రాఫ్స్కి డిఫరెంట్ స్టైల్స్ని అప్లై చేయాలి అనుకుంటే మనకి క్లాసెస్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. సో చూడండి, if we want to apply a style to some paragraphs we have to use classes. ఓకే, మనం స్టైల్స్ని పారాగ్రాఫ్ కనే కాదు, ఇంకా వేరే దానికి బోల్ట్ కానీ ఇలా ట్యాగ్స్కి మనం స్టైల్స్ని అప్లై చేయాలి అంటే ఈ క్లాసెస్ని యూజ్ చేస్తాం అనమాట. చూడండి, ఇన్ ఏ వెబ్ పేజ్ హ్యావ్ 5 పారాగ్రాఫ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ పేజ్కి ఒక వెబ్ పేజ్లో 5 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఆ పారాగ్రాఫ్లో ఓన్లీ మీరు 2 పారాగ్రాఫ్స్కి మాత్రమే ఒక స్టైల్ అప్లై చేయాలనుకున్నారు, మిగిలిన 3 పారాగ్రాఫ్స్కి ఒక స్టైల్ అప్లై చేయాలనుకున్నారు. ఓకేనా? సో సపరేట్గా మీరు 2 ట్యాగ్స్కి అంటే 2 పారాగ్రాఫ్స్కి మాత్రమే ఒక స్టైల్ని అప్లై చేయాలి అనుకుంటే ఇలాంటి సిచ్యువేషన్లో మనకి క్లాసెస్ కాన్సెప్ట్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సింటాక్స్ ఫర్ క్లాసెస్. సో సింటాక్స్ ఏంటంటే మనం ఏ ట్యాగ్ అయితే స్టైల్ని అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ట్యాగ్నే మనం సెలెక్టర్ అంటాం కదా. సో సెలెక్టర్ డాట్ క్లాస్ నేమ్, ఒక క్లాస్ నేమ్ని మనం క్రియేట్ చేయాలి. సో అది మీకు ఎగ్జాంపుల్లో క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? క్లాస్ నేమ్ రాయాలి, కర్లీ బ్రేస్ ఓపెన్, ప్రాపర్టీ, దాని యొక్క వాల్యూ. ఓకే, ప్రాపర్టీ అంటే స్టైల్, దాని యొక్క వాల్యూ అనమాట. ఓకే, సెమీకాలన్ పెట్టాలి. అలా మనకి ఎన్ని స్టైల్స్ అయితే కావాలో అన్ని స్టైల్స్ సెమీకాలన్స్ ఇచ్చుకోవాలి, కర్లీ బ్రేస్ క్లోజ్. ఓకే, మనం క్లాసెస్ని ఎలా యూస్ చేస్తాము అంటే ట్యాగ్ క్లాస్ అని రాసి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు దాని యొక్క క్లాస్ నేమ్ రాయాలి. ఓకే, సో ఎలా యూజ్ చేస్తాం అనేది ఇది ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం HTML డాక్యుమెంట్లానే రాస్తాం, HTML హెడ్, టైటిల్. తర్వాత ఇక్కడ మనం CSSలో అంతే కదా, హెడ్లోనే కదా మనం స్టైల్ అనేది అప్లై చేస్తాం. సో స్టైల్ ట్యాగ్ని అప్లై చేస్తాం, స్టైల్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ CSS. తర్వాత ఇక్కడ పారాగ్రాఫ్, ఇదేంటంటే సెలెక్టర్. P అంటే నేను పారాగ్రాఫ్ అనే ట్యాగ్కి నేను స్టైల్ని అప్లై చేయాలి అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ P అంటే ఏంటంటే పారాగ్రాఫ్ అని. ఓకే, పారాగ్రాఫ్ డాట్ X అని రాశాను. X అంటే ఏంటంటే క్లాస్ నేమ్, అదే కదా మనకు సింటాక్స్, సెలెక్టర్ డాట్ క్లాస్ నేమ్. సో సెలెక్టర్ ఏంటి? P అంటే పారాగ్రాఫ్ డాట్ ఇచ్చాను. ఓకే, అండ్ క్లాస్ నేమ్ మీరు అక్కడ X కాదు ఏదైనా ఇవ్వచ్చు, అక్కడ క్లాస్ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, నేను X అనే క్లాస్ నేమ్ని పెట్టుకున్నాను, సో X అని ఇచ్చాను. ఓకే, తర్వాత కర్లీ బ్రేస్, ఇక్కడ మనం ప్రాపర్టీస్ వాల్యూస్ రాయాలి కాబట్టి సో నేను కలర్ అనే ప్రాపర్టీని యూజ్ చేశాను, దాని యొక్క వాల్యూ రెడ్, సెమీకాలన్. తర్వాత ఇంకోటి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. ఓకే, సెమీకాలన్. ఇలా కర్లీ బ్రేస్ ఓపెన్, తర్వాత స్టైల్ అనేది క్లోజ్ చేయాలి, తర్వాత హెడ్ అనేది క్లోజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం బాడీ ఓపెన్ చేస్తాం. బాడీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ని యూజ్ చేశాను. ఓకే, పారాగ్రాఫ్లో హాయ్ దిస్ ఈజ్ క్లాస్ ఎగ్జాంపుల్ అని రాశాను. ఇక్కడ నేను మీకు చెప్పాను
క్లాస్ అనేది ఎలా యూజ్ చేయాలి అంటే ట్యాగ్ క్లాస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ రాయాలి అని చెప్పాను, అవునా? సో అదనమాట. సో పారాగ్రాఫ్ ట్యాగ్లో నేను ఈ పారాగ్రాఫ్కి మాత్రమే నాకు స్టైల్స్ అనేవి అప్లై అవ్వాలి. ఓకే, ఇక్కడ నాకు 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఓన్లీ ఒక్క పారాగ్రాఫ్కి మాత్రమే నాకు స్టైల్ అప్లై అవ్వాలి. సో ఈ పారాగ్రాఫ్కి మాత్రమే క్లాస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఎక్స్ అనే క్లాస్ నేమ్ తీసుకున్నాను. సో క్లాస్ ఈక్వల్ టు ఎక్స్, అందుకనే ఇక్కడ p.x అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఎక్స్ అంటే క్లాస్ నేమ్ దేనికైతే ఇచ్చామో దానికి మాత్రమే ఈ స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి అన్నమాట. ఓకేనా? సో p క్లాస్ ఈక్వల్ టు ఎక్స్, ఈ పారాగ్రాఫ్ ఓపెన్ అండ్ క్లోజ్, తర్వాత ఇంకో పారాగ్రాఫ్ ఓపెన్ చేసుకున్నాను అండ్ బాడీ క్లోజ్, HTML క్లోజ్. ఇలా కనుక మనకి రాస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే హాయ్ దిస్ ఈజ్ క్లాస్ ఎగ్జాంపుల్ అన్న దానికి కలర్ రెడ్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ వస్తుంది. తర్వాత గుడ్ మార్నింగ్ అన్నదానికి ఓన్లీ పారాగ్రాఫ్ మాత్రమే వస్తుంది. ఎందుకు? మనం ఓన్లీ ఈ 2 పారాగ్రాఫ్స్లో ఒక్క పారాగ్రాఫ్కి మాత్రమే స్టైల్స్ అప్లై చేయాలి అని చెప్పి మనం సింటాక్స్లో రాసేసాం. ఓకే, ఎగ్జాంపుల్లో రాసాం స్టైల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ p.x అంటే పారాగ్రాఫ్ డాట్ క్లాస్ నేమ్ ఎక్స్, ఏదైతే క్లాస్ నేమ్ ఎక్స్ ఉందో దానికి మాత్రమే ఈ స్టైల్స్ అనేవి అప్లై అవ్వాలి అని చెప్పి మనం ఇక్కడ ప్రోగ్రాంలో రాసాం. కాబట్టి దీని యొక్క అవుట్పుట్ హాయ్ దిస్ ఈజ్ క్లాస్ ఎగ్జాంపుల్ అనే దానికి మాత్రమే కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవుతాయి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ క్లాసెస్ అంటే. ఈ క్లాసెస్లోనే మనకి ఇంకో టైప్ ఉంది ఫ్రెండ్స్, ఏంటిదంటే ఎనామనస్ క్లాస్ అని ఇంకోటి ఉంది ఫ్రెండ్స్. ఈ ఎనామనస్ క్లాస్ అంటే ఏంటంటే చూడండి, ఎనామనస్ మీన్స్ unknown class, that means the style are applied to all tags, that is called anonymous class. అంటే ఏంటంటే ఇప్పుడు మనం క్లాసెస్ అంటే ఏం చెప్పుకున్నాం, డాక్యుమెంట్లో మీకు ఏ ట్యాగ్ అయితే స్టైల్ అప్లై అవ్వాలో ఆ ట్యాగ్కి మాత్రమే మనం క్లాస్ నేమ్ని ఇస్తే ఆ ట్యాగ్కి మాత్రమే మనకి స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి, అవునా? సో ఇక్కడ ఎనామనస్ క్లాస్ అంటే ఏంటంటే ఇక్కడ మనం క్లాస్ అనేది ఇచ్చినా ఇవ్వకపోయినా డాక్యుమెంట్ మొత్తానికి కూడా స్టైల్స్ అనేవి అప్లై అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే డాక్యుమెంట్ మొత్తానికి కూడా స్టైల్స్ అనేవి అప్లై అయిపోతాయి. డాక్యుమెంట్లో ఎన్ని ట్యాగ్స్ ఉన్నా అన్ని ట్యాగ్స్కి స్టైల్స్ అనేవి అప్లై అయిపోతాయి. సో సింటాక్స్ చూడండి, ఇక్కడ ఏంటంటే డాట్ క్లాస్ నేమ్ అని ఇవ్వాలి. ఓకే, ఇక్కడ మనం సెలెక్టర్ అనేది ఇవ్వం. సో ఈ ట్యాగ్కి మాత్రమే అప్లై అవ్వాలనేది మనం చెప్పట్లా, అన్ని ట్యాగ్స్కి HTML డాక్యుమెంట్లో ఉన్న అన్ని ట్యాగ్స్కి అప్లై అవ్వాలి అనే దాన్నే ఎనామనస్ క్లాస్ అని అంటారు. ఓకే, సో డాట్ క్లాస్ నేమ్, ఇక్కడ మనం కర్లీ బ్రేస్ ఓపెన్ చేస్తాం, మనకి ఎన్ని స్టైల్స్ కావాలో అన్ని స్టైల్స్ ఇస్తాం, తర్వాత కర్లీ బ్రేస్ క్లోజ్. ఓకే, ఇది అండ్ యూజింగ్ క్లాస్ ఏంటంటే దీని ఎనామనస్ క్లాస్ని మనం ఎలా యూజ్ చేస్తాము అంటే సెలెక్టర్ క్లాస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ దాన్ని రాసి సెలెక్ట్ సేమ్ లాస్ క్లాస్ లానే యూజ్ చేస్తాం. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి, HTML హెడ్లోనే కదా మనకి స్టైల్ అనేది అప్లై అవుతుంది. ఓకే, టైటిల్. ఓకే, తర్వాత స్టైల్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ CSS. తర్వాత మనం ఏం చెప్పాను సింటాక్స్లో డాట్ క్లాస్ నేమ్. ఓకే, ఇక్కడ నేను .xy అని ఇచ్చాను, అంటే ఇక్కడ నేను క్లాస్ నేమ్ని క్రియేట్ చేసుకున్నాను .xy అని. ఓకేనా? తర్వాత కర్లీ బ్రేస్ ఓపెన్, ఆ తర్వాత మనం స్టైల్స్ అనేవి అప్లై చేస్తాం. కలర్ రెడ్ అని ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అని ఇచ్చాను. తర్వాత స్టైల్ అనేది క్లోజ్ చేస్తాం, స్టైల్ ట్యాగ్, తర్వాత హెడ్ ట్యాగ్ క్లోజ్. ఓకే, అండ్ దెన్ బాడీ ఓపెన్. సో నేను ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ని ఓపెన్ చేశాను. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో క్లాస్ ఈక్వల్ టు XY, అవునా? మనం క్లాస్ నేమ్ అని ఇచ్చాం, XY అనే కదా. సో XY ఏ గుడ్ మార్నింగ్ అని ఇచ్చాను. తర్వాత H1 ట్యాగ్ ఓపెన్ చేశాను, సింపుల్ హెడ్డింగ్ అని ఇచ్చాను. ఓకే, అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేశాను, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని ఇచ్చాను, బాడీ క్లోజ్. ఇక్కడ ఏం చెప్పాను, ఎనామనస్ క్లాస్ అంటే ప్రతి ట్యాగ్కి అప్లై అయిపోతుంది. మనం ఇక్కడ క్లాస్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా సో ట్యాగ్స్ ఈ 3 ట్యాగ్స్కి కూడా సేమ్ కలర్ రెడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అనేది అప్లై అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ పారాగ్రాఫ్ దీనికి మాత్రం క్లాస్ ఇచ్చాం, దీనికి ఇవ్వలేదు కదా, బట్ దీనికి అప్లై అవ్వదు అని కాదు, ఈ పారాగ్రాఫ్కి కూడా అప్లై అయిపోతుంది అనమాట స్టైల్స్. అదే దాన్ని మనం ఎనామనస్ క్లాస్ అని అంటారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఎనామనస్ క్లాస్ అంటే. అర్థమైందా మీకు క్లాసెస్ అంటే ఏంటో, ఎనామనస్ క్లాసెస్ అంటే ఏంటో? ఓకే, అండ్ మనకి ఫార్మాటింగ్ బ్లాక్స్లో మొత్తం మనకి 3 టైప్స్ ఆఫ్ బ్లాక్స్. ఫస్ట్ వన్ క్లాసెస్, సెకండ్ వన్ డివిజన్, థర్డ్ వన్ స్పాన్స్. ఫస్ట్ వన్ క్లాసెస్లో 2 టైప్స్, క్లాసెస్ ఎనామనస్ క్లాస్, మీకు అర్థమైంది కదా. సో సెకండ్ టైప్ ఏంటి, డివిజన్, థర్డ్ టైప్ స్పాన్. సో డివిజన్ అండ్ స్పాన్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.